హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ క్లాస్ డే 4 వచ్చేసి కాజా కుట్టడం ఎలా అనేది నేర్చుకుందాము. ఒక దారాన్ని అయితే తీసుకోండి. నేను ఆపోజిట్ కలర్ దారాన్ని తీసుకున్నాను నిన్నట్లాగా. ఇది 4 లేయర్స్ ఉండాలి. అంటే మనం సూదిలో ఎక్కించినప్పుడు 8 లేయర్స్ రావాలన్నమాట. 4 లేయర్స్తో తీసుకొని కొంచెం హోల్ పెద్దదున్న సూది కానీ సన్నగా ఉండాలి. అలాంటి సూది తీసుకొని వేసుకోండి. 8 లేయర్స్ రావాలి. అది కలిపేసి రెండిటికి ముడి వేయాలి. నిన్న ఒక్కదానికే ముడి వేసాం కదా, వాళ్ళు రెండిటికి కలిపి ముడి వేయాలి. ఇలా తీసుకొని పక్కన ఉంచుకోండి. ఒక క్లాత్ని తీసుకోండి, కొంచెం దలసరిది. దాన్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోండి, 4 మడతలు వచ్చేటట్టు. మీకు వాళ్ళున్న సైడ్ పట్టుకొని సూది అన్నది కింద నుంచి గుచ్చాలి, పైనుంచి కాదు. కింద నుంచి గుచ్చుకొని చిన్నగా పైకి తీసుకోవాలి. ఇంకా ఇలా మెలకలు అనేవి పడతాయి. చిన్న చిన్నగా లాక్కుంటూ మెలకలు ఎక్కడ పడకుండా, చిక్ అనేది రాకుండా ఉంచుకోవాలి. ఈ కాజా గ్యాప్ అన్నది 1/4 ఇంచు కంటే ఎక్కువ, 3/4 ఇంచు కంటే తక్కువ ఉండాలి. అంటే 3/4 పావు మధ్యలో అలా 3/4 అలా ఉండాలి. అర్థమైందా? ఇలా కింద నుంచి మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, ఇలాగే 3-4 రౌండ్స్ చేయాలి. మరి అంత గట్టిగా ఇలా లాక్కూడదు, కొంచెం ఇలాగా లూజ్ ఉండేటట్టు. మళ్ళీ కింద నుంచి అనుకోవాలి, పైకి తీసుకొని రాకూడదు. ఇలా కింద నుంచి పైకి తీసుకొచ్చుకోవాలి సూది, డైరెక్ట్గా పైకి తీసుకొని రాకూడదు. నాకైతే 3 to 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంక ఇప్పుడు ఒకసారి పైకి అనేసి ఇక్కడ నుంచి మెయిన్ ఒకసారి చూడండి. ఇలా ఒకసారి కింద గమనించుకోండి, ఏమైనా కుచ్చులు ఉన్నాయా, అక్కడ ఉన్న దారం పట్టిస్తుందా అనుకొని. ఇప్పుడు క్లాత్ని మీ చేతి వాటం ఉన్న సైడ్ తిప్పుకొని సూదిని వెనక్కి తిప్పి పట్టుకోవాలన్నమాట. సూదిని వెనక్కి తిప్పి పట్టుకొని ఇదిగోండి ఇలా వెనక్కి నుంచి ఇలాగ వచ్చేసి ఈ క్లాత్ నుంచి ఆ సూదికి ఇలా మెలివేయాలి. ఆ దారాన్ని ఇలా చిన్నగా లాగాలి. అక్కడ నాటు పడాలి, అంటే ముడి పడాలి ఆ దారం. నెక్స్ట్ మళ్ళీ ఇలాగే కింద నుంచి ఆ దారాన్ని, దీని నుంచి కాదు దాని నుంచి కింద ఈ దారాన్ని తీసుకొని ఇలా సూదికి మెలక వేయాలి. ఒక్క మెలక వేస్తే చాలు. ఇలా లాగితే కొంచెం గట్టిగా లాగాలి, లేకపోతే ఇలా లూజ్గా వస్తుంది. ఇలా గట్టిగా లాగితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలాగే మళ్ళీ ఇలా కాజా పూర్తిగా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 4-5 కాజాలు వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే కూర్చొని నేర్చుకుంటారు. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ కాకుండా 60 days పూర్తిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా మొత్తం పూర్తిగా మీరు చూస్తున్నారు కదా, ఇటు తిప్పకూడదు. ఎప్పుడు ఒక వాటం ఉన్న సైడ్ ఇటే తిప్పుకొని చేసుకోవాలి. మీకు ఇటు వాటం ఉంటే ఇటు, అటు వాటం ఉంటే అటు, అంతేగాని ఇంకా సూదిని మాత్రం అటే పోనివ్వాలి, కానీ అటు నుంచి ఇటు రానివ్వకూడదు. ఇటు నుంచి అటే ముడి వేసుకుంటూ పోవాలి జాగ్రత్తగా. లాస్ట్ దాకా, చివరి దాకా దారం పోగు కనిపించకుండా ముడే కనిపించేటట్టు ఇలా చివరి మొన దాకా వేయాలి. బాగా గట్టిగా లాగాలి. ఇటు గుచ్చకూడదు. సూది అన్నది ఇలా క్రాస్గా వచ్చేస్తుంది. ఇలా ఉంటేనే కాజా ఇలా నీట్గా వస్తుంది. మీకు అర్థమైందా? సూది ఇటు గుచ్చాలి, అటు గుచ్చకూడదు. అంటే మీరు ఇటు కుడితే ఇటు, అటు కుడితే అటు, ఇలా గుచ్చుకొని ఇటు సైడ్ వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే బయట ఖర్చులు కనిపించకూడదు కదా కుట్టినవి. ఇలా ఉంటే నీట్గా వస్తుంది అన్నమాట, నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ నాట్ అనేది ఇటు వేసుకోవాలి. ఆ సూదిలో చిన్న క్లాత్ని గుచ్చేసి ఆ దారాన్ని తీసుకొని ఒక 2 చుట్టలు, ఇందాక మెలి వేసినట్టు ఒక 2 చుట్టలు వేసేసి కొంచెం గట్టిగా లాగేస్తే నాట్ అనేది పడిపోతుంది. ఇలా కొంచెం గట్టిగా లాగండి, ఒక్కసారి వేస్తే చాలు. ఇలా చిక్కులు పడతాయి, మీరు చిన్న చిన్నగా తీసుకోవాలి. నేను అందుకే ఎడిటింగ్ చేయలేదు వీడియో అన్నది. అయ్యో వీళ్ళకి చిక్కులు పడట్లేదు, నాకు చిక్కులు పడుతున్నాయి అని చాలా మందికి డౌట్స్ వస్తాయి. అందరూ వీడియో ఎడిట్ చేసి పెడతారండి, ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించరు. కానీ నేనేంటంటే బిగినర్స్ కదా, కంగారు పడతారనేసి క్లియర్గా చూపిస్తున్నాను అన్నమాట. ఇలా ఇంత నీట్గా రావాలి. ఒక 4-5 ప్రాక్టీస్ చేయండి.
ఈజీగానే వచ్చేస్తుంది కాజా అన్నది. ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఒకే వైపు ఉండేటట్టు చూసుకొని చేయండి, తప్పులేం లేకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.